మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ గురువారం ఈ ప్రార్థన కూడికలో పాలుపంపులు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు ఇంతవరకు మనలను మన కుటుంబాలను కంచెవేసి కాపాడి ఆయన సజీవమైన రెక్కల నీడలో భద్రపరిచి ఈ 6 నెలల పాటు 20 రోజుల పాటు 6వ నెలలో ఆయన కంచెవేసి కాపాడిన దేవునికి ఒక్క క్షణం అందరూ చేతులతో స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిసేపు మనం దేవుని మాటను ధ్యానం చేద్దాం. దేవుని మాట జీవం కలిగిన మాట. మనుష్యుడు రొట్టె వలన కాక దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవిస్తాడు. ఆ మాటే మనల్ని బ్రతికించేది, ఆ మాటే మనల్ని దిద్దేది. ఇదేనా ఇప్పుడు సమయం చాలా అయినప్పటికీ కొద్దిసేపు మనం దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. చదువుదాం ఒకసారి. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. గట్టిగా ఆమెన్ చెప్పండి అందరూ. ఆమెన్. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే ఒక మాట ఎక్కువ ఏదో ప్రసంగం అని కాదు, కానీ కొద్ది మాటలే. ఆయనలో మనందరం ఎవరివైనప్పటికీ కూడా ఏ డినామినేషన్ అయినా కావచ్చు, ఏ రకమైన భేదాలైనా ఉండొచ్చు, కానీ దేవుని సన్నిధిలోకి వచ్చిన మనందరము కూడా క్రీస్తు రక్తము చేత కడగబడిన ఒకే శరీరముగా మార్చబడుదుముగాక. ఇప్పుడు ఈ వాక్యం చదివిన మనలో ఏమిటంటే ఆయనలో మీరు కూడా, అంటే మనందరము కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలముగా మనం ఉండడానికి కట్టబడేవానిగా దేవుడు మార్చునుగాక. ప్రతిరోజు మన ఆత్మీయ జీవితంలో ఒకటే నిరీక్షణ ఉండాలి. ప్రతిరోజు మన ఆత్మీయ జీవితంలో ఒకటే ఆకాంక్ష ఉండాలి. ప్రతిరోజు మన ఆత్మీయ జీవితంలో వారు గొప్ప, వీరు గొప్ప, వారు అంత ఆస్తి సంపాదించారా, వీళ్ళు ఇంత ఆస్తి కూడగట్టారా, ఆ కుటుంబం అలా ఉందా, ఈ కుటుంబం అలా ఉందా, ఇవన్నీ మన జీవితంలో ప్రతిరోజు ఎదురయ్యే మాటలే. కానీ క్రీస్తు రక్తము చేత కడగబడిన మనం, ఆయన సొత్తుగా మార్చబడిన మనం, ఆయన జనాంగంగా పేరు పెట్టబడి బ్రతుకుతున్న మనం, మన జీవితంలో ప్రతిరోజు ఏముండాలో తెలుసా? నేను దేవుని ఆత్మ మూలముగా ఆయనలో కట్టబడుచున్నానా, ఒక నివాస స్థలముగా నేను ఏర్పరచబడుతున్నానా? ఇప్పుడు మనకు ఒక ఖాళీ స్థలం కనబడితే, ఖాళీ స్థలం ఎన్ని రోజులు ఖాళీగా ఉంటుంది? ఖాళీ స్థలం శుభ్రం చేశారు, ఆ ఖాళీ స్థలం అలాగే ఉంటుందా? కొన్ని రోజులకు పిచ్చి మొక్కలు లేస్తాయా? మొక్కలు లేస్తాయి, ముళ్ళ తుప్పలు లేస్తాయి, గచ్చబొదలు లేస్తాయి. అలాగే మనము నివాస స్థలముగా మార్చబడాలి, ఖాళీ స్థలంగా కాదు. మన హృదయము దేవునికి ఆలయమై ఉన్నదని, ఈ దేవుని ఆలయంలో దేవుడి నివాసం ఉంటున్నాడని మీరు ఎరుగరా? కొరింథీ పత్రికలో పలుకుతాడు కదా. ఇక్కడ మనం గమనిస్తే మనము ప్రతిరోజు ఖాళీ స్థలముగా కాదు, మన హృదయం ఖాళీ స్థలముగా కాదు, మనము దేవునికి నివాస స్థలముగా మార్చబడేటట్లు దేవుడి కృప చూపించునుగాక. నివాస స్థలముగా ఎలా మార్చబడతాం? అసలు నివాస స్థలంగా మార్చబడాలంటే ఏం కావాలి? ఒక ఖాళీ స్థలాన్ని శుభ్రం చేయడానికి జేసీబీ కావాలి, ఒక ఖాళీ స్థలం శుభ్రం చేయడానికి పనివారు కావాలి, ఒక ఖాళీ స్థలం శుభ్రం చేయడానికి ఎన్నో వస్తువులు కావాలి, అక్కడ ఉన్నటువంటి ప్రతి ముళ్ళు చెట్లు కొట్టడానికి కావలసిన వస్తువులు కావాలి. అయితే ఇక్కడ మన ఆత్మీయ జీవితంలో మనము దేవునికి నివాస స్థలముగా ఉండాలి. దేవుని వాక్యం మనకు సెలవిచ్చేది ఒకటే. ఆ వాక్యం ప్రకారం మనం నడిపించబడ్డానికి కావలసిన వస్తువు ఏంటో తెలుసా? మనము దేవునికి నివాస స్థలముగా కట్టబడడానికి కావలసిన ఒక పరికరం ఏంటో తెలుసా? ప్రతిరోజు పరిశుద్ధాత్మని మనము పొందుకుందుముగాక. ప్రతిరోజు పరిశుద్ధాత్మ చేత మనము నింపబడుదుముగాక. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలను సత్యములో నుంచి సర్వసత్యములోనికి, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని మహిమలో నుంచి అధిక మహిమలోనికి, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిరోజు కూడా లోక సంబంధమైన భూ సంబంధమైనటువంటి అలవాట్లలో నుంచి పర సంబంధమైన అలవాట్లు మనకు నేర్పించేటట్లుగా మనము దేవునికి నివాస స్థలముగా కట్టబడేటట్లు దేవుడు కృప చూపించునుగాక. ప్రతిరోజు మనం ఒకటే నిరీక్షణ ఉండాలి. నా హృదయం ఖాళీ స్థలం కాదు, నా ఈ దేహం ఖాళీ స్థలము కాదు,
ఈ దేహం దేవునికి ఇల్లుగా మార్చబడింది. ఈ దేహం దేవునికి నివాస స్థలముగా మార్చబడింది. ఈ నివాసంలో నా దేవుడే నిత్యము నాలో కొలువై ఉంటాడు. ఈ నివాసంలో నా దేవుడే ఆయన ప్రత్యక్షపరుచుకుంటాడు. ఈ నివాసంలో నా దేవుని నేను మహిమపరుస్తూ అనేకులకు నా దేవుడు చేసిన మేలులు ప్రచురిస్తూ ఈ నివాసంలో నా దేవుడు ఉన్నాడని అనేకులు గుర్తించేటట్లుగా నేను నడుచుకుంటా. ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలముగా మనమందరం ఒక మందిరముగా కట్టబడుదుముగాక. ఈ మాటలు వింటున్న మన జీవితంలో శరీరం ఒకటే, తల మాత్రం క్రీస్తుది. ఈ క్రీస్తు తలలో ఈ శరీరంలో అవయవాలుగా ఉన్న ప్రతి ఒక్కరం కూడా ప్రతిరోజు నివాస స్థలముగా మార్చబడాలి. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, ఒకరు గొప్ప ఒకరు లేదా పేద అని కాదు. ప్రతిరోజు కూడా మనందరం ఈ దేహంలో అవయవాలన్నీ సక్రమంగా పనిచేస్తేనే మనిషి సజీవుడిగా ఉండి బ్రతకగలుగుతాడు. అవయవాలన్నీ చక్కగా వాటి పని వాటి చేసుకుంటూ వెళ్తేనే ఈ మనిషి తన పని తాను చేసుకుంటూ వెళ్ళగలుగుతాడు. అలా కాదని అవయవాలు అలిగి కూర్చుంటే, అవయవాలు ఒకవేళ నా వల్ల కాదు ఈ పూట నేను నీతో ఉండలేను అని కనుక పక్కనుంటే మనిషి దేహంలో ఏ పని ముందుకు వెళ్ళినట్లుగా మనం చూడలేం. ఒకవేళ కాలు బాగోలేదా పరుగులు తీయలేం, చెయ్యి బాగోలేదా పని చేయలేం, తల బాగోలేదా ఆలోచనలు సరిగా ఉండవు. ప్రతిరోజు కూడా మన ఈ దేహంలో దేవుని నివాస స్థలముగా మనల్ని మనం కట్టుకునేటట్లు దేవుడి కృప అనుగ్రహించునుగాక. మనమే దేవునికి మందిరముగా మార్చబడుదుముగాక. అలా మార్చబడాలని ఏం చేయాలి ఒక్క మాట మీకు చూపిస్తాను. చూడండి, నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనంలో రాయబడిన మాట ఒకసారి చూడండి. నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనంలో రాయబడిన మాట మనందరికి తెలిసిన మాటే. దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడు మనం మూలవాక్యంలో చదివాం కదా, దేవుని ఆత్మ మూలముగా మనము దేవునికి నివాస స్థలముగా ఉండడానికి కట్టబడాలి. కట్టబడాలంటే ఏం చేయాలో మొదటి మాట మనం వింటున్నాం. ఏమిటండి అక్కడ రాసి ఉంది? నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. గట్టిగా ఆమె చెప్పండి. ప్రతిరోజు ఒక పరిశుద్ధ స్థలం దేవుని కొరకు మనం నిర్మించాలి. ఎందుకని? దేవుడు కోరుకుంటున్నాడు, నేను వారిలో నివాసం చేయాలి. నేను ఎక్కడో ఎత్తైన కొండల మీద ఉంటాను అని చెప్పట్లా, నేను ఎక్కడో అందరికి దూరంగా ఉంటాను, సంవత్సరానికి ఒకసారి వచ్చి నన్ను దర్శించండి అని చెప్పట్లా. దేవుడు చెప్పేటువంటి ఒక విలువైన మాట ఏంటంటే, మనము దేవుని ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలముగా కట్టబడాలి. ఆ విధంగా మనం కట్టబడడానికి మనం ఏం చేయాలి? దేవుడు మనలో నివాసం ఉండేటట్లుగా ఒక పరిశుద్ధ స్థలమును దేవుని కొరకు మనం నిర్మించుదుముగాక. పరిశుద్ధ స్థలము అంటే ప్రతిరోజు కూడా మన హృదయాన్ని పరిశుద్ధపరుచుకొని దేవునికి సమయాన్ని కేటాయించుకొని ప్రతిరోజు కూడా ఈ సమయంలో దేవుని స్తుతించాలని, ప్రతిరోజు కూడా ఈ సమయంలో దేవునికి ఆరాధన చెయ్యాలని, ప్రతిరోజు కూడా ఈ సమయంలో దేవుణ్ణి మహిమపరచాలని, ఆయనకు మాత్రమే మన హృదయాన్ని అర్పించాలని ప్రతిరోజు కూడా ఆయనకు మన ఇంట్లో కానీ మన దేహంలో కానీ ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించగలుగుతున్నామా? ఆయనకు ఫలానా సమయంలో బలిపీఠం కట్టాలని ఒక తీర్మానం చేసుకుంటున్నామా? అన్నిటికీ సమయం ఉంటుంది. ప్రసంగి గ్రంథకర్త అంటాడు, అన్నిటికీ సమయం ఉంది, ప్రతి దానికి సమయము కలదు, కానీ ప్రార్థనకు సమయం లేదు. ఆయన స్తుతించడానికి సమయం లేదు, ఆయన సన్నిధిలో మోకరించడానికి సమయం లేదు, ఆయన సన్నిధిలో ఆరాధించడానికి సమయం లేదు. లోకంలో ఉన్నటువంటి సంబరాలకి సమయం ఉంటుంది, లోకంలో ఉన్నటువంటి ముసలమ్మ ముచ్చట్లకి సమయం ఉంటుంది, లోకంలో ఉన్నటువంటి అంగరంగ వైభవాలన్నిటి కొరకు ఒక సమయం ఉంటుంది. కానీ దేవుని కొరకు ఒక సమయాన్ని కేటాయించగలుగుతున్నామా? ఆయనకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించగలుగుతున్నామా? మోషే అడుగులు వేస్తూ వస్తుంటే ప్రతిరోజు చూసే పొద, మండుచున్న పొద కనబడుతూ, మామూలు పొద కనబడేది మండుచున్న పొద కనబడుతుంటే ఏమిటి వింత అని చూద్దామని అడుగులు వేస్తూ రోజు నడిచినట్లే నడుస్తున్నాడు చెప్పులు వేసుకొని. రోజు ఆ కొండంతా తిరిగేవాడే, రోజంతా తిరిగిన ప్రదేశమే. ప్రతిరోజు 40 సంవత్సరాల పాటు మిద్యాను అరణ్యంలో ఎక్కని కొండ లేదు, తిరగని ప్రాంతం లేదు. రోజు తిరుగుతున్న స్థలమైనప్పటికీ ఆ రోజు ఎందుకని ప్రత్యేకించబడింది? రోజు తిరుగుతున్న కొండే, రోజు చూస్తున్నటువంటి పర్వతమే, ప్రతిరోజు గమనిస్తున్నటువంటి పొదే ఆ రోజు ఎందుకని ప్రత్యేకించబడింది? ఆయనకు నివాస స్థలముగా పొద మార్చింది.
ఈ రోజున మన హృదయంలో మండుచున్న పొదగా మనము మార్చబడితే దేవునికి నివాస స్థలముగా మనం మార్చగలుగుతాం. ఆ పొద దగ్గరికి వస్తున్నప్పుడు అంటాడు ఆయన, మోషే ఆగు ఆగు ఆగు, వస్తున్నావు బాగానే ఉంది, చెప్పులు విడిచి రావాలి, ఎందుకంటే ఇది పరిశుద్ధ స్థలము. దేవునికే మహిమ కలుగునుగాక. నేను వారిలో నివసించినట్లుగా నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని వారు నిర్మించాలి. ఈ రోజున దేవుని ప్రజలుగా ఉన్న మనం, దేవుని బిడ్డలుగా ఉన్న మనం, ఆత్మీయులుగా కనబడుతున్న మనం, ప్రార్థనా పరులుగా ఉన్న మన జీవితంలో దేవునికి ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించగలుగుతున్నామా? మన హృదయంలో ఒక స్థానాన్ని దేవునికి ఇవ్వగలుగుతున్నామా? మన ఇంట్లో ఒక పటం పెట్టుకుంటాం, ఏమని? హృదయంలో యేసు ప్రభువు వారు ఉన్నట్లుగా కనబడేట్లు చిత్రీకరించుకోగలుగుతాం. కానీ నిజంగా అక్కడ బొమ్మలాగా ఉందా? నిజంగా మన హృదయంలో యేసయ్య ఉన్నారా? మన యేసయ్య మన హృదయంలో ఉంటే మన నోట అవివేకపు మాటలు రావుగా. యేసయ్యే మన హృదయంలో ఉంటే మన మాటలు అపవిత్రమైన మాటలుగా మార్చబడవుగా. మన హృదయంలో యేసుక్రీస్తు ప్రభుల వారికి నివాస స్థలాన్ని ఏర్పరిస్తే మన ఆలోచనలో భూ సంబంధమైన లోక సంబంధమైన ఆలోచనలు కలవవుగా. ప్రతిరోజు కూడా పరసంబంధమైనటువంటి ఆశలే, పరసంబంధమైనటువంటి ధ్యాసే. యాకోబు అంటాడు, అయ్యా ఏనాటికైనా ఇదిగో దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి వస్తాడు, నిశ్చయముగా మిమ్మల్ని తోడుకొని వెళ్తాడు. ఒక్క మాట నాతో ప్రమాణం చేయవా? నా తొడ కింద నీ చేయి పెట్టి ప్రమాణం చేయి అని యోసేపుతో ప్రమాణం చేయించుకుంటున్నాడు. ఏమన్నా తెలుసా? ఒక దినాన నా మరణం గడియలు నాకు తెలుస్తున్నాయి, అయితే నేను మరణమైపోయిన తర్వాత ఈ ఐగుప్తులో మాత్రం నన్ను సమాధి చెయ్యొద్దు, నన్ను పాలు తేనెలు ప్రవహించే దేశంలో నా పితరుల దగ్గర నన్ను సమాధి చేయయ్యా అని కోరుకున్నాడు. ఎందుకని? ఆయనకు నివాస స్థలమైన దేవునిని ఆశ్రయించాడు గనక. ఒట్టి చేతితో ఒంటి కర్రను పట్టుకొని ప్రయాణం మొదలుపెట్టాడే, ఆస్తిపరుడిగా మార్చబడ్డాడు. కర్రను తీసుకొని బయలుదేరాడే, ఒంటరి వాడిగా బయలుదేరాడే, ఆ వ్యక్తిని దేవుడు జ్ఞాపకం చేసుకుని ఎంతగా వృద్ధి చేశాడు. ఈ రోజుని ఈ వాక్యం వింటున్న మన జీవితంలో ఆయనకు నివాస స్థలాన్ని ఏర్పరచగలిగితే, యాకోబు తలగడ చేసుకొని పడుకున్న రాయి, ఆ రాయిని నిలబెట్టి అంటాడు, ఇది దేవుని మందిరమే తప్ప వేరొకటి కాదు. ఎందుకని చెప్పగలిగాడు? పరిశుద్ధ స్థలముగా ఆ స్థలం దేవుడు మార్చాడు. ఈ రోజున మన హృదయం పరిశుద్ధ స్థలముగా ఉంటే ప్రతిరోజు ఈ పరిశుద్ధ స్థలములో తైలం అనబడిన పరిశుద్ధాత్మ ప్రోక్షించబడుతుందా? ఆ రాయి మీద తైలాన్ని ప్రోక్షింపజేసి అంటాడు, ఇదిగో ఇది నిబంధన చేస్తున్నా, నేను వెళ్ళు మార్గం అంతట్లో నీవు నాకు తోడై ఉండి నీవు చూపించిన దర్శనాన్ని నా జీవితంలో నెరవేర్చి నన్ను గొప్ప జనముగా చేస్తానని చేసిన వాగ్దానం నెరవేరిస్తే మరలా నేను వస్తాను, ఈ నిబంధన చేసి రాయి మీద నూనె పోసి ఇక్కడ నేను నిబంధన చేస్తున్నానే, ఇక్కడ ఒక మందిరాన్ని నేను కడతాను. ఈ రోజున యాకోబు తీర్మానం ఎంత గొప్పది! పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి వారికి దర్శనాలు వస్తాయి, పరిశుద్ధ స్థలములో ఉన్నవారికి దేవుని స్వరాన్ని వింటారు, పరిశుద్ధ స్థలములో ఉన్నవారు దేవుని ముఖ దర్శనం చేయగలుగుతారు. పరిశుద్ధ స్థలములోనే ఉన్నాడు ఎవరు? సమూయేలు. బలిపీఠం దగ్గర ఆ నిబంధన మందసము దగ్గర దీపంలో ఆరిపోకుండా ఉంటూ అక్కడ ఉన్నటువంటి సమూయేలును దేవుడు దర్శించి సమూయేలు అని పిలుస్తుంటే ఏలి అనే యాజకుడు పిలిచాడు. ఏమైనా దగ్గరికి వెళ్ళి, అయ్యా ఏమైనా పిలిచావా? నేను నిన్ను పిలవలేదయ్యా. సరే వెళ్ళి పడుకున్నాడు. మరలా స్వరం వినబడింది, సమూయేలు. వెంటనే మరలా వెళ్ళాడు, యాజకుడు పిలిచాడేమోనని, నేను పిలవలేదన్నాడు. మూడోసారి ఈయనకి అర్థమయ్యి, ఇదిగో ఒకవేళ దేవుడు గనక మరలా నీకు ఒక స్వరం వినబడితే పిలిచినట్లుగా నీ దాసుడు ఆలకించుచున్నాడు అని నాకు సెలవిమ్ము అని అడగమని అన్నాడు. ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో పరిశుద్ధ స్థలముగా మనము మార్చబడితే మన ఆలోచనలో మార్పు వస్తుంది. పరిశుద్ధ స్థలముగా మనము మార్చబడితే మనం చేసేటువంటి పనుల్లో మార్పు వస్తుంది. పరిశుద్ధ స్థలముగా మనము మార్చబడితే మన ప్రార్థనలో మార్పు వస్తుంది. పరిశుద్ధ స్థలముగా మనము మార్చబడితే చూసిన వాళ్ళందరూ మనల్ని చూసి ఏమంటారు తెలుసా? ఒకప్పుడు వ్యక్తేనే ఇతను, ఒకప్పుడు ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు. ఒకప్పుడు మాట తీరు ఎలా ఉండేది, ఇప్పుడు మాట తీరు ఎలా ఉంది. ఒకప్పుడు ఈయన చేసే ప్రవర్తన ఎలా ఉండేది, ఇప్పుడు ప్రవర్తన ఎలా ఉంది. ఒక మార్పును గమనించేటట్లుగా ఒక పరిశుద్ధ స్థలాన్ని దేవుని కొరకు మనము నిర్మించుదుముగాక. మన ఆత్మీయ జీవితంలో మనం ప్రతిరోజు నేను గొప్పవాడిని ఒకరితో చెప్పించుకోవాలనేటువంటి తపన ఒకవేళ ఉన్నా, ఆ తపన కంటే కూడా మనము అడగకముందే వీరు దేవుని బిడ్డలు, వీరు దేవుని యాజకులు. ఒక మాట మీకు జ్ఞాపకం చేయనా?
దయ్యాలు మాట్లాడుతున్నాయి. వీరెవరో తెలుసా? సర్వోన్నతుడైన దేవుని యాజకులని. దయ్యాలకు ఎలా అర్థమైంది వాళ్ళు దేవుని యాజకులని? వాళ్ళకి ఏమైనా వెళ్ళి చెప్పారా? అప్పటి వరకు అందరూ కూడా దయ్యాలు పట్టిన భయపడి ఉంటారు. కానీ అవి నోరు తెరిచి మాట్లాడుతున్నాయి, వీళ్ళు సర్వోన్నతైన దేవుని యాజకులని. యేసుక్రీస్తు ప్రభుల వారు వెళ్తా ఉంటే సమాధిలో ఉన్న వ్యక్తి మాట్లాడుతున్నాడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేం పని, మాతో నీకేం అవసరం అయ్యా, మా సమయం వచ్చేసింది, అప్పుడే మమ్మల్ని పంపించేస్తావా? సరే మమ్మల్ని పంపించగా నా పందుల్లోకి పంపించు, పందుల్లోంచి ప్రవాహంలోకి వెళ్ళి పడతాం అని చెప్పి సేనగా ఉన్నవారు మాట్లాడుతున్నారే. ఈ రోజున పరిశుద్ధ స్థలముగా మనముంటే పట్టినటువంటి ప్రతి చీకటి తొలగించబడుతుంది. గట్టిగా ఆమెను చెప్పండి. పరిశుద్ధ స్థలముగా మనం మార్చబడితే, చెప్పాను కదా, మన ప్రార్థనలో మార్పు వస్తుంది. పరిశుద్ధ స్థలముగా మనము మార్చబడితే, ఇంతకీ పరిశుద్ధ స్థలం ఏంటో తెలుసా? దేనికి గురించి దేవుడు చెప్తున్నాడంటే, నేను వారిలో నివసించినట్లు నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించండి. ఆ పరిశుద్ధ స్థలము ఒక ప్రత్యక్ష గుడారముగా మార్చబడాలి. ఆ పరిశుద్ధ స్థలములో దీపము వెలగాలి. ఆ పరిశుద్ధ స్థలములో నిబంధన మందసం ఉండాలి. ఆ పరిశుద్ధ స్థలములో ధూప వేదిక ఉండాలి. ఆ పరిశుద్ధ స్థలములో సన్నిధి రొట్టెల బల్ల ఉండాలి. ఆ పరిశుద్ధ స్థలముగా మీరు మార్చబడాలి. దేవునికే మహిమ కలుగును గాక. ఈ రోజున మనం పరిశుద్ధ స్థలముగా మార్చబడితే ఈ లక్షణాలన్నీ మనలో ఉండాలి. నిబంధన మందసం, ప్రతిరోజు దేవునితో మాట్లాడే గుణం, ప్రతిరోజు దేవుని దర్శనాలు చూడగలిగేటువంటి తత్వం. నిబంధన మందసం దగ్గరికి కరుణాపీఠం మీద కెరూబులు సెరూపులు రెక్కలు విప్పుకొని ఉంటే వాటి మధ్యలోకి మహిమతో దేవుడు దిగొచ్చి స్వరంతో మాట్లాడేవాడు. ఈ రోజున మనం పరిశుద్ధ స్థలముగా మార్చబడితే దేవుని స్వరాన్ని వినేవారిగా దేవుడు నిర్ణయించునుగాక. మనము పరిశుద్ధ స్థలముగా మార్చబడితే ప్రతిరోజు ప్రార్థనలు దేవుని స్వరాన్ని విందుముగాక, ప్రార్థనలు దేవుని దర్శనాలు చూచుదుముగాక, ప్రార్థనలు దేవుడు మన కొరకు బయలుపరిచిన ప్రత్యక్షతలను తెలుసుకునే కృప దేవుడు దయచేయునుగాక. ఆ పరిశుద్ధ స్థలముగా మనం మార్చబడితే ఆ దేవుని నిబంధన మందసంలో వచ్చే స్వరం, నిబంధన మందసం నుంచి వినిపడే మహిమ, ఆయన ముఖ దర్శనం మనం ప్రతిరోజు చూచేటట్లుగా పరిశుద్ధ స్థలముగా ఉంటే ఇంకొక మాట ఏంటంటే, దీపవృక్షం మీద దీపస్తంభం మీద ఎప్పుడు దీపాలు వెలుగుతూ ఉంటాయి. అలా మన ఆత్మీయ జీవితం ప్రతిరోజు దేదీప్యమానంగా వెలిగేటట్లు దేవుడు సహాయం చేయనుగాక. కొన్ని ఉంటాయి, వెలుగుతూ ఉన్నట్టు ఉంటాయి, ఆరిపోతుంటాయి. వెలుగుతున్నట్లుగా నిప్పు పెరుగుతున్నట్లుగానే ఉంటుంది, సెగ వస్తున్నట్లుగానే ఉంటుంది, ఆరిపోతుంటాయి. తీరా ఆరిపోయిన తర్వాత ఏమవుతుందో తెలుసా? నుసి పట్టేసి మంటను తక్కువ చేస్తుంటుంది. ఈ రోజున ఆత్మీయ జీవితంలో పరిశుద్ధ స్థలముగా మనముంటే మన ఆత్మీయ జీవితానికి నుసి పట్టకూడదు. ఆమెను చెప్పండి. అందుకే యాజకుడు ప్రతిరోజు ఏం చేస్తాడు తెలుసా? కత్తెరను తీసుకొని వచ్చి ఆ ఒత్తిని, మునిసిబట్టిన ఒత్తిని కత్తిరించి మరలా తైలము పోసి అంటిస్తాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో మనము దేవునికి పరిశుద్ధ స్థలముగా మార్చబడితే, ఆ పరిశుద్ధ స్థలములో మొదటిది దేవుడు మనతో మాట్లాడతాడు, దేవుడు మనల్ని దర్శిస్తాడు. ఆ దేవుని సన్నిధిలో మనం పరిశుద్ధ స్థలంగా మార్చబడతాం. రెండవది ఏంటంటే, మనము పరిశుద్ధ స్థలముగా మార్చబడితే మన ఆత్మీయ దీపాలు ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండేట్లు దేవుడే సహాయం చేయనుగాక. దీపస్తంభం మీద దీపాలు ఎప్పుడు వెలుగుతూనే ఉంటాయి, ఆరిపోకూడదు. అలా వెలుగుతూ ఉండేటట్లుగా మన ఆత్మీయ జీవితం వెలుగడం అంటే మన ఇంట్లో లైట్ వేసుకోవడం కాదు. మన ఆత్మీయ జీవితం వెలుగుతున్నట్లుగా అనేకులకు వెలుగిచ్చే విధంగా మన ఆత్మీయ జీవితం దేవుడు నింపునుగాక. వెలుగు దేనికి సాదృశ్యంగా కనబడుతుందంటే, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. సముద్రంలో ఎక్కడో ఉంటుంది వాడ ఎక్కడో ఉంటుంది, దారి తెలియదు, ఒడ్డేటెళ్ళాలో ఎక్కడ ఆ ఒడ్డు ఉందో తెలియదు. అలాంటి సమయంలో సముద్రం ఒడ్డున ఏముంటుంది చెప్పండి? ఎవరు సముద్రం దగ్గరికి వెళ్ళలేదా? లైట్ హౌస్. ఆ లైట్ హౌస్ ఉండి అది రౌండ్ తిరుగుతూ ఉంటే ఎక్కడో ఉన్నటువంటి తీరానికి రావాల్సినటువంటి వాడు ఎక్కడో చిక్కుకుపోయింటే దానికి అర్థమవుతుంది, ఓహో ఈ లైట్ హౌస్ దగ్గర ఒడ్డు ఉంది అని. తిన్నగా ఆ దారిని వచ్చి ఆ తుఫానులో కానీ ప్రమాదంలో కానీ తప్పించుకొని అక్కడ ప్రాణం సేద తీర్చుకుంటారు. ఈ రోజున మనం దేవుని సందులో ఒక వెలుగుగా ఉంటే, ఎన్నో నశించిపోతున్న ఆత్మలు ఉన్నారే, ఎన్నో లోకంలో పాపంలో కలిసిపోతున్న ఆత్మలు ఉన్నారే, వారికి మనం ఎలా ఉండాలో తెలుసా? సముద్రపు ఒడ్డునున్న ఒక లైట్ హౌస్గా దేవుడు మనల్ని మార్చునుగాక. ఆ ఒడ్డునున్న లైట్ హౌస్ ఎప్పుడు ఖాళీగా ఉండదు, తిరుగుతూనే ఉంటుంది.
ఆ లైట్ హౌస్ ఎప్పుడు ఆరిపోయినట్లుగా ఉండదు, ఎప్పుడు వెలుగుతో దేదీప్యమానంగా తిరుగుతూనే ఉంటుంది. ఆ లైట్ హౌస్ చూస్తారు, సముద్రంలో చిక్కుకుపోయిన వారు ఒడ్డుకు వస్తారు. అలాగే మనలో ఉన్నటువంటి దేదీప్యమానమైన వెలుగు ద్వారా లోకంలో, పాపంలో, శాపంలో కూరుకుపోయిన వారు దేవుని ఆ వెలుగు చేత నింపబడి దేవుని బిడ్డలుగా మార్చబడి కృప దేవుడు దయచేయునుగాక. ఇంకొకటి ఉంది, ఇంకేముందంటే అక్కడ ధూపవేదిక. ధూపవేదిక దేనికో తెలుసా? ప్రతిరోజు మన ప్రార్థన జీవితానికి సాదృశ్యంగా మార్చబడుతుంది. ఆమె చెప్పండి. మన ప్రార్థన జీవితం ఆ ధూపవేదిక వలె స్తుతియాగం అర్పిస్తూ దేవుని సందులో ప్రతిరోజు ధూపం వేస్తే, వేసిన ఆ ధూపం దేవుని సన్నిధికి చేర్చబడి నైవేద్యం వలె, ధూపం వలె ఆయన సన్నిధికి చేర్చబడి ఇంపైన సువాసన ఆయన ఆఘ్రానించి మన ప్రార్థనలకు నిశ్చయముగా ఆయన జవాబునిచ్చునుగాక. మనము పరిశుద్ధ స్థలంగా మార్చబడితే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఇంకొకటి ఉంది, పరిశుద్ధ స్థలంలో సన్నిధి రొట్టెల బల్ల. ఏం బల్ల అండి అది? ఆ రొట్టెల బల్ల మీద ప్రతిరోజు వేడి వేడి రొట్టెలు పెడతారు. పెట్టి మరొక రోజుకి అవి పాతవి ఉంచరు, పాతవి తీయడం మళ్ళీ కొత్తవి పెట్టడం, అలా చేస్తారంటే సన్నిధి రొట్టెల బల్ల ఏంటో తెలుసా? దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ప్రతిరోజు మనం ఈ వాక్యాన్ని ఎంత చదవగలుగుతామో, ఈ వాక్యాన్ని ఎంతగా మనం ధ్యానించగలుగుతామో, ప్రతిరోజు ఒక నూతనమైన అనుభవం, ప్రతిరోజు ఒక నూతనమైన అధ్యాయం, ప్రతిరోజు ఒక నూతనమైన జీవితం దేవుడు మనకి నేర్పించునుగాక. మనకు అనిపిస్తుంది ఎప్పుడు విన్న వాక్యమే కదా, ఎప్పుడు చదివిన వాక్యమే కదా, ఈరోజు ఎందుకు కొత్తగా ఉంది అన్న ఆలోచన పుట్టించే విధంగా ఆయన వాక్యం అనేటువంటి సన్నిధి రొట్టెల వల్ల ప్రతిరోజు క్రొత్త రొట్టెలు అక్కడ పెట్టబడినట్లుగా ఈ వాక్యం ఎన్ని వేల సంవత్సరాల నుంచి బోధిస్తున్నారు, ఈ వాక్యాన్ని ఎన్ని వేల సంవత్సరాల నుంచి ప్రకటిస్తున్నారు. అయినా ఈ వాక్యంలోని మాధుర్యం తగ్గలేదు, ఈ వాక్యంలో నుండి జీవం తగ్గలేదు, ఈ వాక్యంలో ఉన్నటువంటి ప్రసన్నత తగ్గలేదు. ఎందుకంటే ప్రతిరోజు క్రొత్తదైన మన్నా ఆయన కురిపిస్తూనే ఉంటాడు. ఈ సన్నిధి రొట్టెల బల్ల పరిశుద్ధ స్థలములో దేవుడు మనం పరిశుద్ధ స్థలముగా మార్చబడిన తర్వాత ఇవన్నీ సమకూర్చబడునుగాక. ఆయన అంటున్నాడు, నేను వారిలో నివసించున్నట్టు నాకొక పరిశుద్ధ స్థలమును నిర్మించండి. ఆ పరిశుద్ధ స్థలం నిర్మిస్తే ఏం చేస్తాడు అంటే ఇవన్నీ ఆ పరిశుద్ధ స్థలములో ఉంటాయి. నిబంధన మందసం ఆయన మాట్లాడే స్వరం, నిబంధన మందసం ఆయన ముఖ దర్శనం, నిబంధన మందసం ఆయన మహిమ కలిగినటువంటి వాక్కు మనకు ప్రత్యక్షమయ్యేటువంటి స్థలం. ఈ పరిశుద్ధ స్థలంలో నిబంధన మందసం ఉండాలి. రెండవది, ఈ పరిశుద్ధ స్థలములో దీపవృక్షం ఉండాలి, దేదీప్యమానంగా వెలుగుతున్న దీపవృక్షం. మూడవది, పరిశుద్ధ స్థలములో ధూపవేదిక ఉండాలి. నాలుగవది, పరిశుద్ధ స్థలములో సన్నిధి రొట్టెల బల్ల ఉండునుగాక. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఆయన మూలముగా, దేవుని ఆత్మ మూలముగా మనము ఆయనకు పరిశుద్ధ స్థలముగా, మందిరముగా మనము కట్టబడుదుముగాక. మందిరంలో ఉపకరణాలు ఉండాలి. మనం మందిరంగా కట్టబడ్డాం, మందిరం ఖాళీగా ఉంటే ప్రయోజనం ఏంటి? మందిరంగా మనం కట్టబడిన తర్వాత మనలో ఏ రకమైనటువంటి ఆయనలో ఉన్న ప్రత్యక్షత కనబడకపోతే ఉపయోగం ఏంటి? మందిరంగా ఉన్నప్పుడు ఆ మందిరంలో ఇవన్నీ ఉండాలి కదా. మందిరముగా మనం మార్చబడుతున్నాం. ఎన్నోసార్లు వాక్యాన్ని చదివాం, దేవునికి మనిషి, ఆయన దేహమే దేవునికి ఆలయం అని వింటూనే వస్తున్నాం. ఆ దేవునికి ఈ ఆలయంగా ఉన్న మనలో ఇవన్నీ ఉన్నాయా? పరిశుద్ధ స్థలముగా మనము మార్చబడుతున్నామా? పరిశుద్ధ స్థలముగా మనము కట్టబడుతున్నామా? పరిశుద్ధ స్థలముగా మనము తీర్చిదిద్దబడుతున్నామా? ఒక్క క్షణం మనం ఆగి ఆలోచిస్తే ఈ పరిశుద్ధ స్థలములో నిత్యము దేవుడి నివాసం ఉండేటట్లుగా మనము కట్టబడుదుముగాక. కట్టబడితే ఇవన్నీ మనలో ఉంటాయి. ఇవన్నీ మనలో ఉంటే మన ద్వారా అనేకులు దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడేట్లు దేవుడి కృప చూపించునుగాక. మరొక మాట మీకు రెఫరెన్స్ చూపించి ముగిచ్చేస్తాను చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథం, అపోస్తుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 24, 25 వచనాలు. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములో ఆయన నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక తనకు ఏదైనాను కొదువై ఉన్నట్లు. రెండో మాట ఏంటో తెలుసా? మనుష్యుల చేతులతో ఆయన సేవించబడేవాడు కాడు.
దేవుని సన్నిధిలో మనం ప్రతిరోజు మనుషుల చేతులతో ఒకవేళ చేసినది ఏదైనా, ఒకవేళ మనం ఆరాధిస్తున్నా, ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన మనుషుల చేతులతో సేవించబడేవాడు కాడు. హృదయాంతరంగంలో నుంచి ఆయనను వేడుకుంటే ప్రతిదానికి మన మొర్రకు దేవుడి జవాబును అనుగ్రహించునుగాక. మనము పరిశుద్ధ స్థలముగా నిర్మించబడాలి. పరిశుద్ధ స్థలముగా మనం ఒక మందిరముగా కట్టబడాలి. ఆ మందిరముగా కట్టబడితే నిబంధన మందసం దేవుని ముఖ దర్శనం చేసే స్థలం, నిబంధన మందసం దేవుని వాక్కు ప్రత్యక్షమయ్యే స్థలం, నిబంధన మందసం దేవుడు మనతో మాట్లాడే స్థలంగా మన పరిశుద్ధ స్థలంలో నిబంధన మందసం ఉండాలి. మందిరంగా మనం కట్టబడిన తర్వాత పరిశుద్ధ స్థలంలో ఆ నిబంధన మందసం ఉండాలి. రెండవది చెప్పండి, దీపవృక్షం అనగా వెలుగు. ప్రతి ఒక్కరికి మనం ఒక లైట్ హౌస్ లాగా వెలుగునిచ్చేవారిగా, దేవుని సన్నిధికి నడిపించేవారిగా, మన సాక్ష్యాన్ని పంచుతూ, దేవుడు చేసిన మేలులు చెబుతూ అనేకులను దేవుని సన్నిధికి ప్రోత్సహించి నడిపించే ఒక వెలుగుగా మనం మార్చబడాలి. మూడవది ధూప వేదిక ఉండాలి. అక్కడ ప్రతిరోజు ధూపం వేయాలి, ప్రతిరోజు ధూపం వేయాలి, ప్రార్థన చేయాలి, స్తుతించాలి. అదే ఆయనకి ఇష్టమైన నైవేద్యం. ఇది మనం చేయకోకుండా మౌనంగా ఉండి ఎప్పుడో కనబడి ఎప్పుడో వెళ్ళి వచ్చేసేవారిగా ఉన్నా ఏ ప్రయోజనం మనకు కలగదు. ప్రతిరోజు మనం ధూపం వేసి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఆ పరిశుద్ధ స్థలంలో ఇంకొకటి ఏముండాలి? సన్నిధి రొట్టెల బల్ల అనగా దేవుని వాక్యము, ప్రతిరోజు క్రొత్త వాక్యం, ప్రతిరోజు నూతనమైనటువంటి మన్నా, ప్రతిరోజు దేవుని సన్నిధిలోంచి వచ్చేటువంటి జీవవాక్యం మనం అనుభవించేటట్లుగా ఈ వాక్యాన్ని ధ్యానించి, ఈ వాక్యాన్ని చదివి, ఈ వాక్యం చెంతనే మనం నిత్యము కూడా మన ప్రాణం సేద తీరేటట్లు దేవుడు చేయునుగాక. రెండవది ఇక్కడ మనం చూస్తున్నాం, ఆయన మనుష్యుల చేతులతో చేయబడి సేవించబడేవాడు కాడు. పైన ఒక మాట ఉంది, ఒకసారి చూడండి. జీవమును, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును ఆయన దయచేశాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. మనం ఇక్కడ బ్రతుకున్నామంటే 3 విషయాలు ఉంటాయి: జీవము, ఊపిరి, అక్కడ ఇంకోటి ఏముంది? సమస్తమును దయచేశాడు. ఒక మనిషి బ్రతుకున్నాడంటే 3 కావాలి. ఏమేమి కావాలంటే, ఒకటి ప్రాణం, ఒకటి ఆత్మ, ఒకటి కనబడే దేహం, శరీరం. ప్రాణం, ఆత్మ, శరీరం, ఈ 3 ఉంటేనే మనిషి బ్రతుకుతున్నట్లు. అలాగే పరిశుద్ధాత్మలో మనం జీవించాలంటే 3 ఉండాలి. ఏముండాలి చెప్పండి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఈ త్రిత్వం మనలో ఉంటేనే మనం జీవించిన వారిగా మార్చబడతాం. ఈ సృష్టిలో కూడా 3 ఉన్నాయి. ఏమిటిది? అది పాత భూమి, ఇప్పుడున్నటువంటి భూమి, తర్వాత దేవుడు క్రొత్తగా పెడుతున్న భూమి. ఈ రోజున సృష్టిలో 3 ఉన్నాయి, శరీరంలో 3 ఉన్నాయి, ఆత్మీయతలో పరిశుద్ధాత్మలో 3 ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం క్షుణ్ణంగా ధ్యానిస్తే పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడతాడు. ప్రతిరోజు దేవునికి అనుగుణంగా, వాక్యానుసారంగా ప్రతిరోజు దేవుని సన్నిధిలో కనిపెట్టగలిగితే ప్రతీది అర్థమయ్యే కోణంలో దేవుడు మనతో మాట్లాడి మనల్ని దర్శిస్తాడు. జీవము, ఊపిరి, సమస్తము ఆయన దయచేశాడు. ఈ రోజున ఇలా ఉన్నామంటే ఆయన ఇచ్చిన కృపే. ఈ రోజున ఇలా బ్రతుకుతున్నామంటే, బ్రతికి బట్ట కట్టగలుగుతున్నామంటే దాన్ని ఇచ్చిన కృపే. ప్రతిరోజు కృతజ్ఞతలు తెలియజేస్తూ, అయ్యా నీవే కదా నన్ను దర్శించింది, నీవే కదా నాతో మాట్లాడింది, నీవే కదా నాకు ఊపిరినిచ్చింది, నీవే కదా నాకు జీవం ఇచ్చింది, నీవే కదా నాకు సమస్తమును దయచేసింది అని ఆయనలో సమస్తాన్ని, ఆయనను మనం ఆరాధించి సేవించే వారిగా మనల్ని మనం మార్చుకుందాము గాక. చివరికి ఒక మాట మీకు చూపించి ముగిస్తాను. ప్రకటన గ్రంథం, అందరు చూడండి అన్నమాట. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. హల్లెలూయా. దేవుని నివాసము అప్పుడు, ఎప్పుడు? ఇవన్నీ జరిగినప్పుడు, నివాస స్థలముగా, పరిశుద్ధ స్థలముగా మార్చబడినప్పుడు, ఆ పరిశుద్ధ స్థలంలో నిబంధన మందసం అనే ప్రార్థన అనుభవం ఉన్నప్పుడు, దేవుని స్వరం వినే ఆ అద్భుతమైనటువంటి అవకాశం మనకు కలిగినప్పుడు, మహిమను చూసే కృప దేవుని ద్వారా మనం పొందుకున్నప్పుడు, ఆయన సన్నిధిలో ప్రతిదినం దేదీప్యమానంగా దీపముగా వెలిగే కృప కలిగినప్పుడు, ఎప్పుడు? ఆయన సన్నిధిలో ధూప వేదికగా స్తుతించే అనుభవం, ప్రార్థించే అనుభవంలోకి వచ్చినప్పుడు, ఆయన సన్నిధిలో సన్నిధి రొట్టెల బల్లలాగా వాక్యం అనేటువంటి ఆ ఉదక స్నానము చేత పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడినప్పుడు, ఎప్పుడు? హస్తకృత్యములైనటువంటి వాటి ద్వారా కాక
జీవమును ఊపిరిని సమస్తమును దయచేసిన దేవునిని ఆరాధించినప్పుడు మూడవది ఇక్కడ మనకి కనబడుతుంది, అప్పుడు దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. హల్లెలూయా. దేవుని నివాసం మనుష్యులతో కూడా ఉండడం అంటే సామాన్యమైన విషయం కాదు. దేవుడు మనతో సంచరించేటువంటి సామాన్యమైన విషయం కాదు. మనం అనుకుంటాం చాలండి ఇలాగే ఉంటాయి, చాలండి ఇలాగే చెప్తారు, చాలండి ఇలాగే కనబడతాయి అని అనుకుంటుంటాం. కానీ దేవుని నివాసము మనుషులతో కూడా ఉంటే, దేవుని నివాసం మనతో కూడా ఉంటే మనము కొన్నిసార్లు గుర్తించలేం, కొన్నిసార్లు మనం గమనించలేం, కొన్నిసార్లు ఆ నివాసం మనతో ఉన్నది అన్నట్లుగా కూడా మనకి అర్థం కాని పరిస్థితులు. ఒకసారి చూడండి, యోబు గ్రంథం చివరిగా మాట చదువు మీకు ముగించేస్తాను. 9వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఈ మాట మీరు ఎప్పుడు గుర్తుంచుకునే మాట అది. 9వ అధ్యాయం 11వ వచనం. ఇదిగో ఆయన నా సమీపమున ఉన్నాడు కానీ, విన్నారు కదా ఈ మాట. ప్రతిరోజు దేవుడు మన సమీపంలో ఉన్నాడండి. ప్రతిరోజు దేవుడు మన సమీపాన్ని సంచరిస్తున్నాడండి. ఈ రోజున ఆయన మాటలు వింటున్న మన జీవితంలో ఆయన కనుగొనలేకపోయిన పరిస్థితిలో ఒకవేళ మనం ఉంటున్నాం. ఆయన మన సమీపంలో ఉన్నాడు అని తెలిస్తే పరిశుద్ధ స్థలంగా మార్చుకుంటాం. ఆయన సమీపంగా ఉన్నాడని మనకు అర్థమైతే ఆయన స్వరాన్ని వింటూ నిబంధన మందస్సంలో ఉన్నటువంటి లక్షణాలు మనం గ్రహించగలుగుతాం. ఆయన మనకు సమీపంగా ఉన్నాడని మనం ధ్యానించగలిగితే వెలుగుగా మార్చబడతాం, అనేకులకు వెలిగించే జ్యోతులుగా మార్చబడతాం. క్రిస్మస్ టైంలో ఒక్కొక్క కొవ్వొత్తి వెలిగించుకుంటూ వెళ్తారు కదా. మొదట ఒక కొవ్వొత్తి వెలిగించిన తర్వాత అందరూ పొలాలు గేస్తారా? ఈ కొవ్వొత్తిని అందరికి తీసుకెళ్ళి అంటిస్తారా? అదేవిధంగా మనం ఏం చేయాలో తెలుసా? మనలో ఉన్నటువంటి ఆ వెలుగుని అనేకులకు పంచేటట్లుగా, మనలో ఉన్నటువంటి వెలుగు ద్వారా అనేకులు యేసయ్య దర్శనాన్ని చూడగలిగే విధంగా మన వెలుగు ప్రకాశించునుగాక. అలాగే ప్రార్థన అనుభవం, స్తుతించే అనుభవం ధూపవేదిక. 4వది వాక్యం చదివే సన్నిధి రొట్టెల బల్ల. ఇవన్నీ కూడా మనం ప్రతిరోజు ధ్యానిస్తూ ఈ వాక్యానుసారం ముందుకు వెళ్తే ఆయన మనకు ఊపిరి, జీవమును సమస్తమునై ఉన్నాడు. ఆయన ద్వారానే కలిగింది. అందుకే చివరిగా అంటాడు, ఇవన్నీ జరిగిన తర్వాత అప్పుడు దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. అందరు గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇవన్నీ జరిగిన తర్వాత దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. ఆయన మనతో ఉంటాడు. ఆయన మనతో ఉన్నాడన్న సంగతి యోబు గ్రంథంలో మనం గమనిస్తే, ఆయన నా సమీపమునే ఉన్నాడు కానీ నేను కనుగొనలేకపోతున్నాను. ఎలా కనుగొనగలుగుతాం? ఆయనకి పరిశుద్ధ స్థలముగా మనం మార్చబడితే ఆయన కనుగొనే కృప దేవుడు దయచేయునుగాక. ఆయనకు పరిశుద్ధ స్థలముగా మనము మార్చబడితే రెప్పపాటున మేఘాల మీద తీసుకుని వెళ్ళగలిగిన ఆయనను ఈ కన్నులతో చూచుదుముగాక. మన ప్రార్థన ద్వారా, ఆయనను దర్శనం ద్వారా కానీ, స్వరము ద్వారా కానీ, ప్రతిరోజు నిబంధన మందసంలో ఉన్న వెలుగు దర్శనాల ద్వారా మనము నిత్యము కూడా పొందుకునేటట్లుగా పరిశుద్ధ స్థలముగా, మందిరముగా మనందరము కట్టబడుదుముగాక. ఈ మాటలు విన్న తర్వాత అయినా నేను ఒక పరిశుద్ధ స్థలంగా మార్చబడాలి, ఈ లక్షణాలన్నీ నాలో ఉండాలి, నేను ఒక పరిశుద్ధ స్థలంగా మార్చబడాలి, ఆయన నాతో నివాసం చేయాలి, ఈ పరిశుద్ధ స్థలముగా నేను మార్చబడాలి, ఆయన మందిరమే నేను మందిరంగా కట్టబడాలని ఒక ఆశ మనలో కలిగి ఉంటే ఒక్క క్షణం అందరూ లేచి నిలబడి ఒక చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ఒక్క క్షణం అందరూ లేచి నిలబడండి. ఒక్క క్షణం ఎవరికి వారు లేచి నిలబడండి. ఒక్క క్షణం దేవుని సన్నిధిలో పరిశుద్ధ స్థలముగా మార్చబడాలి, పరిశుద్ధ స్థలముగా మార్చబడాలి, పరిశుద్ధ స్థలముగా మార్చబడాలి. దేవునికి నివాస స్థలముగా, యోగ్యమైన వారిగా, అర్హమైన వారిగా మనల్ని మనం మార్చుకునేటట్లుగా ఒక్క క్షణం దేవుని సన్నిధిలో ఎవరికి వారే ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఎవరికి వారు ఒక్క క్షణం నేను పరిశుద్ధ స్థలంగా మార్చబడాలి. ఒక క్షణం ఎవరికి వారు ఒక చిన్న ప్రార్థన చేసుకుని నేను పరిశుద్ధ స్థలంగా మార్చబడాలి, నేను పరిశుద్ధ స్థలముగా మార్చబడాలి, నేను పరిశుద్ధ స్థలముగా మార్చబడాలి, నేను పరిశుద్ధ స్థలముగా మార్చబడాలని దైవ నివాసము మనుషులతో కూడా ఉన్నది,
వారాయనకు ప్రజలయ్యుందురు, వారాయనకు ప్రజలయ్యుందురు. ఆనందమానందమానందమే, ఆనందమానందమానందమే. నూతన యెరూషలేము పట్టణము పెండ్లికై అలంకరింపబడుచున్నది. నూతన యెరూషలేము పట్టణము పెండ్లికై అలంకరింపబడుచున్నది. దేవుని వాసము మనుషులతో కూడా ఉన్నది. దైవ నివాసము మనుషులతో కూడా ఉన్నది. వారాయనకు ప్రజలయ్యుందురు, వారాయనకు ప్రజలయ్యుందురు. ఆనందమానందమానందమే, ఆనందమానందమానందమే. నూతన యెరూషలేము పట్టణము పెండ్లికై అలంకరింపబడుచున్నది. అంతము నేనై ఉన్నవాడు, అంతము నేనై ఉన్నవాడు. దుఃఖము లేదు, మరణము లేదు, దుఃఖము లేదు, మరణము లేదు. ఆనందమానందమానందమే, ఆనందమానందమానందమే. నూతన యెరూషలేము పట్టణము పెండ్లికై అలంకరింపబడుచున్నది. నూతన యెరూషలేము పట్టణము పెండ్లికై అలంకరింపబడుచున్నది. దేవుని దాసులు ఆయనను సేవించుచు, దేవుని దాసులు ఆయనను సేవించుచు, ప్రదర్శనము చేయుచునుందురు, ప్రదర్శనము చేయుచునుందురు. ఆనందమానందమానందమే, ఆనందమానందమానందమే. నూతన యెరూషలేము పట్టణము పెండ్లికై అలంకరింపబడుచున్నది. సియోనులో గొర్రె పిల్లాయే మూలరాయి, సియోనులో గొర్రె పిల్లాయే మూలరాయి. సియోన్ పర్వతం మీదయు ఆయనే, సియోన్ పర్వతం మీదయు ఆయనే
ఆనందమానందమానందమే, ఆనందమానందమానందమే, ఆనందమానందమానందమే. ఆనంద తైలంతో అభిషేకించి వివశబరబలరగబద్ధుడా ఆనందమే, ఆనంద తైలంతో అభిషేకించి అతి పరిశుద్ధ స్థల ప్రవేశమిచ్చే నా జీవిత భాగ్యమే. అతి పరిశుద్ధ స్థల ప్రవేశమిచ్చే నా జీవిత భాగ్యమే. హల్లెలూయా ప్రభు యేసుకే సదాకాలం పాడేదను. హల్లెలూయా ప్రభు యేసుకే సదాకాలం పాడేదను. ఆనందమానందమానందమే, జ్యోతి అయినా సియోన్ నివాసమే. ఆనందమానందమానందమే, జ్యోతి అయినా సియోన్ నివాసమే. తండ్రి కుడి పస్ల నిరీక్షణయే నా జీవిత భాగ్యమే. తండ్రి కుడి పస్ల నిరీక్షణయే నా జీవిత భాగ్యమే. హల్లెలూయా 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 ప్రభు యేసుకే సదాకాలం పాడేదను. హల్లెలూయా ప్రభు యేసుకే సదాకాలం పాడేదను. ఆనందమానందమానందమే, ఆనంద తైలంతో అభిషేకించి ఆనందమానందమానందమే, ఆనంద తైలంతో అభిషేకించి అతి పరిశుద్ధ స్థల ప్రవేశమిచ్చే నా జీవిత భాగ్యమే. అతి పరిశుద్ధ స్థల ప్రవేశమిచ్చే నా జీవిత భాగ్యమే. హల్లెలూయా ప్రభు యేసుకే సదాకాలం పాడేదను. హల్లెలూయా హల్లెలూయా ప్రభు యేసుకే సదాకాలం పాడేదను. సదాకాలం పాడేదను, సదాకాలం పాడేదను, సదాకాలం పాడేదను. దైవ నివాసము మనుషులతో కూడా ఉన్నది. దైవ నివాసము మనుషులతో కూడా ఉన్నది. పారాయణకు ప్రజలయ్యుందురు, పారాయణకు ప్రజలయ్యుందురు. ఆనందమానందమానందమే, ఆనందమానందమానందమే, ఆనందమానందమానందమే. నూతన యెరూషలేము పట్టణము వెండికై అలంకరింపబడుచున్నది. నూతన యెరూషలేము పట్టణము వెండికై అలంకరింపబడుచున్నది. ఒక క్షణం ఆయన సందులో నిలిచిన మనం ఆయనలో మనము ఆత్మీయ మందిరముగా, ఆత్మ మూలముగా కట్టబడటానికి పరిశుద్ధ స్థలముగా మనము మార్చబడాలని ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడిన ప్రతి వాక్కును జ్ఞాపకం చేసుకుంటూ, నేను వారిలో నివసించినట్లు నాకు ఒక పరిశుద్ధ స్థలము నిర్మించండి, నేను వారిలో నివసించినట్టు నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించండి ఆయన మాట్లాడుతూ వచ్చారు. పరిశుద్ధ స్థలములో నిబంధన మందసం, పరిశుద్ధ స్థలములో దీపవృక్షం,
వెలుగు, పరిశుద్ధ స్థలములో ధూపవేదిక, ప్రార్థన, స్తుతించే అనుభవం, పరిశుద్ధ స్థలములో సన్నిధి, రొట్టెల బల్ల. ఆయన వాక్యం ప్రతిరోజు ధ్యానించేవాడిగా మనము మార్చబడాలని. ఆయన హస్తకృతమైన వాటిలో నివసించేవాడు కాడు, పరిశుద్ధ స్థలంలో నివసించేవాడు. ఆయన ఆరాధనకు యోగ్యుడు, పూజార్హుడు. ఒక్క క్షణం ఆయన సందులో ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఆయన నివాస మనుషులతో కూడా ఉంచినవాడు. ఆయన మన మధ్యన సంచరిస్తున్నాడు. సంచరించే దేవుడిలో ఒక చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, గొప్ప దేవుడా, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన నామంలో లెక్కలేనన్ని వేల కొలదిగా, కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రాలు సమర్పించుకుంటున్నామయ్యా. ఈ విధంగా ఈ రాత్రి ప్రతి వారం జరుగుతున్న ఈ గురువారపు ప్రార్థనలో మీరు మా మధ్యన సంచరించి మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు వందనాలు. మీ వాక్కుని మేము ప్రతి దినము జాగ్రత్త చేసుకుంటూ, భద్రపరుచుకుంటూ, హృదయమనే పలక మీద రాసుకుంటూ ఆ వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని మాకు దయచేయండి అయ్యా. పరిశుద్ధ స్థలముగా, ఒక మందిరముగా మేము కట్టబడతామయ్యా. ఆ విధంగా మార్చబడడానికి మాకు కృప దయచేయండి అయ్యా అని నీ సందులో ఎవరెవరైతే వేడుకుంటున్నారో, ప్రార్థించుకుంటున్నారో వారందరి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి. పరిశుద్ధ స్థలముగా మార్చండి, ఒక మందిరముగా మీరు మార్చండి నాయన. బలమైన కార్యాలు చేసి, అలాగే దినాన్ని అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ ఏ అవసరతతో అడుగుపెట్టినా, ఒకవేళ ఏ బలహీనతతో అడుగుపెట్టినా, ఏ సమస్యతో అడుగుపెట్టినా ప్రతి సమస్యని పరిష్కరించండి, ప్రతి బలహీనతను దూరపరచండి. చదువుకున్న బిడ్డలకి జ్ఞానం ఇవ్వండి, ఉద్యోగంలో తోడే ఉండండి, చేతి పనులు తోడే ఉండండి. వారమంతా కావలసిన కృపాక్షేమాలు దయచేయండి. బిడ్డల చుట్టూ నీ అగ్ని కంచె ఉంచి మేలు చేసి మీరు మహిమను పొందమని స్తుతి చెల్లిస్తూ మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ రాత్రి కలసంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్క బిడ్డలను పేరు పేరున దీవించి నీ రాకడ కొరకు సిద్ధపరచమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ విత్తబడిన ప్రతి వాక్కు మంచి నేలను పడిన విత్తనాల వలె ఫలించి అభివృద్ధి చెందేటట్లుగా కార్యాలు చేసి మహిమను పొందమని, అడుగుపెట్టిన ప్రతి ఒక్క బిడ్డలను, వారి కుటుంబాలను పేరు పేరున దీవించమని, అటు కార్యాలు మీరు చేసినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు పేరట వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహా కనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడూ నిరంతరం మనకును, మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకు ఆయన కృప సదాకాలం సమృద్ధిగా తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు, వందనాలండి. ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఈ వారమంతా మీరు చేసే ప్రతి పనిలో దేవుని హస్తం తోడుగా ఉండునుగాక. మీ మార్గాలలో దేవుని దూతలు కావలిగా ఉంచి నడిపించునుగాక. అందరికి మరొకసారి వందనాలు.